వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం ఎస్టర్డే ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 3 చెన్నై వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ రివ్యూ చూద్దాం. ప్రీవియస్లీ హైదరాబాద్ మ్యాచ్ వచ్చేసి మా ఛానల్లో రివ్యూ ఉంది చూడండి. హైదరాబాద్ మ్యాచ్లో హైదరాబాద్ ఎస్ఆర్ఎస్ గెలిచింది. టోటల్ స్కోర్ వచ్చేసి 286 రన్స్ కొట్టింది. రాజస్థాన్ రాయల్స్ వచ్చేసి 240 వరకే కొట్టారు. 4 రన్స్తో హైదరాబాద్ గెలిచింది. ఇప్పుడు వచ్చేసి ముంబై ఇండియన్స్ చెన్నై మ్యాచ్ రివ్యూ చూద్దాం. ముంబై ఇండియన్స్ వచ్చేసి స్టార్టింగ్లోనే నూర్ అహ్మద్ వికెట్స్ బాగా తీశాడు. మెయిన్ వికెట్స్ సూర్యకుమార్వి ప్లస్ ఆడేవాళ్ళ వికెట్స్ అయితే నూర్ అహ్మద్ తీశాడు. వికెట్స్ తిలక్ వర్మ వికెట్స్, వాళ్ళిద్దరితో పాటు ఇంకా 2 వికెట్స్ తీశాడు. 4 వికెట్ తీశాడు. ముగ్గురు అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. ఇట్లా వాళ్ళ రోహిత్ శర్మ అయితే స్టార్టింగ్ తొందరనే అవుట్ అయ్యాడు. వాళ్ళ స్కోర్ వచ్చేసి ఓన్లీ 155 రన్స్ చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ స్టార్టింగ్ నుంచే రచిన్ రవీంద్ర బాగానే ఆడాడు. అతని స్కోర్ వచ్చేసి 65 రచిన్ రవీంద్ర. అయితే అతనితో పాటు గైక్వాడ్ కూడా హాఫ్ సెంచరీ వేశాడు. అయితే చెన్నై ఈజీ గెలిచింది. 158 రన్స్ టోటల్ కొట్టేసింది 49th ఓవర్లో, 8 ఓవర్లో. అయితే ఇక పాయింట్స్లో వచ్చేసి చెన్నైకి పాయింట్స్ వచ్చేసింది. ఇట్లే మన క్రికెట్ మ్యాచ్ రివ్యూస్ ఛానల్లో వస్తుంటాయి, ఐపీఎల్ మ్యాచ్ రివ్యూస్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్, టు సీ ద ఐపీఎల్ రివ్యూస్. మూవీ రివ్యూస్ కూడా ఉంటాయి నా ఛానల్లో చూడండి.